ముఖ్యమంత్రి గారు పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిండు, ధన్యవాదాలు. కానీ అంతకంటే ముందే మన జిల్లాలో ముఖ్యమైన ప్రాజెక్టులు కోయిల్ సాగర్ కానీ, కేఎల్ఐ లిఫ్ట్ ఇరిగేషన్, భీమా ప్రాజెక్టు, నిట్టెంపాడు ఇవన్నీ కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు. ఆ వర్కులు కూడా దాదాపు 70% ఒకటి, 80% ఒకటి, 65% వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక దాన్ని ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేస్తామంటున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం సంతోషకరం. కానీ ఆ లోపలిని అన్ని ప్రాజెక్టులు అనుమతులు ఉన్నటువంటి సగం కంప్లీట్ అయిన ఇన్కంప్లీట్ అయిన ప్రాజెక్టులు మీరు దృష్టి పెడితే 6 నెలల లోపలనే కంప్లీట్ అయిపోయి ఈ మహబూబ్నగర్ జిల్లాకు దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ మీరు కూడా ప్రతి సభలో కూడా చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేఎల్ఐ కానీ, భీమా ఫేజ్ 2 కానీ, కోయిల్ సాగర్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం, ఈ మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలవుతామని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ కూడా పక్కకు పెట్టి ముఖ్యమంత్రి గారి మాటల మీద నమ్మి అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. ఈ జిల్లాలో అత్యధిక శాసనసభ్యులు మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి తక్షణమే ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్టు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మా పార్టీ ప్రధాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు కేఎల్ఐ ద్వారా 3.5 లక్షల ఎకరాలు, అదేవిధంగా భీమా ప్రాజెక్ట్ అది 25 TMC వాటరు, భీమా ప్రాజెక్టు 20 TMC అది కూడా 2 లక్షల ఎకరాలు వాడుతుంది. అదే నెట్టెంపాటు కూడా 20 TMCల వాటరు అది కూడా 2 లక్షల ఎకరాలు వాడుతుంది. కోయిల్ సాగర్ కూడా వాడుతుంది. కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు 1 ఇయర్ అయిపోయింది, ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో స్వయంగా ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాతనే కొత్త ప్రాజెక్టులు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా దాని ల్యాండ్ కూడా ఎక్విజిషన్ చేయలేదు, దానికి ఇక పర్మిషన్లు అన్నీ రావడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాతనే కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అది ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తారా లేదా చెయ్యరా, చేస్తే ఏ టైంలో కూడా చేస్తారో అది కూడా ప్రతికాముఖంగా మీరు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మా ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామంది ఇవాళ తెలంగాణ రావడం ఎంతోమంది అమరుల త్యాగ ఫలమే. వాళ్ళ త్యాగాల ఫలితంగా ఇవాళ తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ కొరకు కేసీఆర్ గారు ఉద్యమం చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా బంగారు తెలంగాణ అవుతుందని చెప్పేసి నమ్మి మీకు అధికారం ఇచ్చారు. 1 ఇయర్ అయిపోయింది, ఇంకా మీరు ఇచ్చిన హామీలు ఏది కూడా సక్రమంగా చేయట్లేదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేసుకున్నట్టయితే మీ ఎన్నికల మేనిఫెస్టోలో చూడండి, మీరేమన్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం అన్నారు. ఆ ఉద్యోగం రాలా. ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. భూమి లేని పేద ఎస్సీ ఎస్టీలకు ఆ భూమి ఇవ్వలే. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కూడా మీరు స్టార్ట్ చేయలే. రుణమాఫీ ఇస్తామన్నారు 1 లక్ష లోపు. ఆ 1 లక్ష లోపు రుణమాఫీ మీరు కావాలని 25% చేశారు. ఆ రైతులు కూడా ఇవాళ మళ్ళీ బ్యాంకులు వడ్డీకే సరిపోయింది, కొత్త రుణాలు రావట్లేదు. వీళ్ళు ఈ రుణాలు లేక ఈ ప్రైవేటు వడ్డీ వ్యాపారాలతో తెచ్చుకొని వాళ్ళు ఇంకింత అప్పుల ఊపిలో కూలిపోయి ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఆత్మహత్యలు నివారించాలంటే మీరు తక్షణమే ఎట్ ఏ టైం మొత్తం ఈ బ్యాంకు లోన్లన్నీ కూడా రీషెడ్యూల్ చేసి లోన్ మాఫీ చేసి మళ్ళీ కొత్త లోన్లు ఇస్తే తప్ప ఈ రైతులు ఆత్మహత్యలు ఆగేటట్టు లేవని చెప్పి కూడా మీకు సూచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ముఖ్యంగా ఇప్పుడు పంట పొలాల్లో ఎకరానికి 10,000 మాత్రమే రుణాలు ఇస్తూ ఉన్నారు. మీరు అదే ఉల్వ పంటకు 10,000 రుణాలే, అదేవిధంగా ఆమ్దాలు వేసుకున్న 10,000 రుణాలు ఇస్తూ ఉన్నారు. పొగాకు వేసుకుంటే కూడా 10,000, పత్తి వేసుకుంటే కూడా 10,000 ఇస్తూ ఉన్నారు. కాకుండా రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే తక్షణమే ఎకరాకు దాదాపు 50,000 రూపాయలు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల ఇంట్రెస్ట్ తీసుకొని మీరు ఎకరాకు 50,000 చొప్పున లోన్లు ఇస్తే తప్ప వాళ్ళు తప్పకుండా రైతులు బాగుపడే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇలా బ్యాంకుల పరిస్థితి బ్యాంకు లోన్ల ద్వారా కాకుండా ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే ఈ లోన్లు మీరు సకాలంలో ఇవ్వనందుకు వాళ్ళు బయట అప్పులు తెచ్చుకొని ఆ అప్పుల బాకీ కట్టలేక పంటలు వండక పంట నష్టం వచ్చినా కూడా ఆ అప్పులలో వచ్చి ఇంటికాద వాళ్ళు సీరియస్గా వాళ్ళ పరువు తీస్తున్నారు. కాబట్టి రైతులు ఎక్కువ మటుకు ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఆత్మహత్యలు ఆపాలని చెప్పి కూడా ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా ఈరోజు మీరు ఇచ్చారు, ఆ హామీలన్నీ కూడా పక్కకు పెట్టి ఇప్పుడు ఒకటే ముందుకు తెచ్చారు, ఒక మిషన్ కాకతీయ అని, అలాగే వాటర్ గ్రిడ్ పథకం అని. ఈ రెండు కూడా మీరు ఎప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. ఎందుకంటే పెట్టిన తర్వాత పబ్లిక్ డైవర్ట్ చేయడానికి మిషన్ కాకతీయ మంచిదే, మేము దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. కానీ అందులో మొత్తం లోపాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ మిషన్ కాకతీయలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా పూడిక తీసి ఆ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తే, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది, ఆల్రెడీ కొన్ని వరకు స్టార్ట్ చేయకముందే నిండిపోయింది కాబట్టి రాబో రోజులైనా కూడా ఈ అవినీతిని అరికట్టి ఈ మిషన్ కాకతీయ మంచి స్కీమే, మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. అన్ని రాబోయే జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని చెరువు పూడికలు తీయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్య విషయం ఏమంటే, మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బ్యాక్వర్డ్ మైనార్టీస్కి 12% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 1,07,000 ఉద్యోగాలు రేపో మళ్ళీ మీరే చెప్తారు నెక్స్ట్ మంత్ మేము ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని. మరి ఆ 12% బ్యాక్వర్డ్ మైనార్టీస్కి మీరు ఏడికెళ్ళి ఎట్లా ఫిలప్ చేస్తారు? మరి వాళ్ళని ఈ రకంగా ఫులప్ అయిపోయినాక వాళ్ళకి 12% రిజర్వేషన్ ఇస్తారా ఇయ్యరా, ఏదో డిక్లేర్ చేయాల్సిన అవసరం కూడా మీ ముందుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీరు KG to PG అన్నారు, KG to PG కూడా ఇక్కడ స్టార్ట్ కాలేదు. అదేవిధంగా మీరు ఇప్పటివరకు కాంట్రాక్ట్ లేబర్ని కూడా మీరు రెగ్యులైజ్ చేస్తున్నారు, కాంట్రాక్ట్ లేబర్ కూడా రెగ్యులైజ్ చేయలేదు. లంబాడి తండలను కూడా గ్రామ పంచాయతీలో గుర్తిస్తా అన్నారు, అది కూడా మీరు ఇప్పటివరకు ఏం టేకప్ చేయలేదు. కేవలం మీరు ఇచ్చింది ఇప్పుడు మీరు హామీలన్నీ పక్కకెట్టి మిషన్ కాకతీయ వాటర్ గ్రిడ్ అని కేవలం పేపర్ ప్రకటనలు చేస్తున్నారు తప్ప మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే అమలు చేయాలి, లేకపోతే రాబో రోజుల్లో మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ప్రజలతో కలిసి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల నుంచి పోరాడడానికి మా వైఎస్ఆర్సీపీ ముందుండి పోరాడుతుందని చెప్పి ఈ సంగతి తెలియజేసుకుంటున్నాం. మనం ఆంధ్రప్రదేశ్ దేశమంతా పబ్లిక్ చూశారు, రేవంత్ రెడ్డి గారు క్లియర్గా దొరికారు. దానితో పాటు చంద్రబాబు నాయుడు గారే ఇవంతా చేపించాడు మా బాస్ అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి గొంతు ఇది కట్ చేసిన అని చెప్పి మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కట్ చేసి అతికిచ్చారు ఎక్కడెక్కడ మాటలు అని చెప్పాడు. ఇలా ఫారెన్సిక్ ల్యాబ్లో కూడా రిపోర్ట్ వచ్చింది, అది అతికిచ్చింది కాదు, అది ఒరిజినల్ అని చెప్పడం జరిగింది. తక్షణమే చంద్రబాబు నాయుడు గారి ఓటుకు నోటు కేసులో A1 ముద్దాయిగా పెట్టాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మా పార్టీ అధ్యక్షుడు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా క్లియర్గా డిమాండ్ చేసిండు, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నోటు కేసులో A1 ముద్దాయిగా చేర్చాలని మా ప్రధాన డిమాండ్. ఆయన పాదయాత్ర మీకోసం యాత్ర ఈ వ్యవహారం బయటపడ్డాక మీ వైఎస్ఆర్సీపీ మీ జిల్లా అధ్యక్షుడు జనాలకు మొత్తం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కాదు భారతదేశ ప్రజలకందరికీ అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు ఎంత నీతిమంతుడు అనేది తెలిసిపోయింది. ఇప్పుడు దొరికిన తర్వాత కూడా ఇంకా దాన్ని తప్పించుకోవాలని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. అది ఫోన్ ట్యాపింగ్ కానీ డైరెక్ట్ గవర్నర్ గారే చెప్తారు ఫోన్ ట్యాపింగ్ కాదని. కాబట్టి చంద్రబాబు నాయుడును ఇక నమ్మే పరిస్థితుల్లో అటు ఆంధ్రలో కానీ తెలంగాణలో నమ్మే పరిస్థితే లేదు. రాబోయే రోజుల్లో మేము తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి రావడానికి అన్ని విధాల ప్రజలతో పాటు పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చేసుకో ఇప్పుడు మేము పార్టీని దిగిపోమని మా డిమాండ్ కాదు. మీ పార్టీకి ఎవరినో ముఖ్యమంత్రిని చేయి, మళ్ళీ నీ ఎంక్వైరీలో క్లియర్ అని తెలిసిన తర్వాత మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి కావంటున్నాం. మేము ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న తర్వాత ఈ ఎంక్వైరీ కరెక్ట్ జరగదు కాబట్టి నువ్వు రిజైన్ చేయమని చెప్తా ఉన్నాం. తెలంగాణలో 1 year నుంచి 1 year అయినప్పటి నుంచి ఇప్పటిదాకా సాధించిన విజయాలు ఏమయ్యా కేసీఆర్ అంటే, ఇతర పార్టీలకు వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యేలను నీ పార్టీలో కలుపుకొనుకోము, ఎమ్మెల్సీలు ఇవ్వడం, పదవులు ఇవ్వడమే, మంత్రి పదవులు ఇవ్వడమే నీ గొప్పతనము. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీకి వెళ్ళినా కానీ ఏ పార్టీ వాళ్ళని కూడా కలుపుకుంటూ మాత్రం మంచి పద్ధతి కాదు. దీన్ని రాబోయే రోజుల్లో రాజ్యాంగంలో దీనికి ఒక చట్టం తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాము.